Hello everyone, welcome to my channel. What's learn today? నేను ఈ రోజు అయితే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. త్వరలోనే మన ఛానల్లో కుర్తీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మెజర్మెంట్స్ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బోన్ టు బోన్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మన బోన్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ నుండి మళ్ళీ ఎండింగ్ పాయింట్ వరకు మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్పర్ చెస్ట్ నెక్ పైకి వచ్చేలాగా అనమాట అప్పర్ చెస్ట్ మార్క్ చేసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ మెజర్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఇలా మెజర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా డ్రెస్కి ఎప్పుడు కూడా మరీ అంత టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేస్ట్ మెజర్ చేసుకోవాలి. మన ఫింగర్ పట్టేంత లూజ్ మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను వేస్ట్ లెంత్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ సెంటర్ నుండి షోల్డర్ మధ్యలో నుంచి మెజర్ చేయాలి. ఇలా మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను హిప్ లెంత్ మెజర్ చేస్తున్నాను. హిప్ లెంత్ వచ్చేసి నేను 21 పెడుతున్నాను. హిప్ లూజ్ వచ్చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా హిప్ మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ మెజర్ చేసుకోవాలి. లెంత్ అయితే ఇలా సెంటర్ నుండి మెజర్ చేసుకోవాలి. షోల్డర్ సెంటర్ నుండి ఫుల్ లెంత్ మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇవైతే ఫుల్ స్లీవ్స్. సో 23 వరకు వచ్చాయి. మీకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ మెజర్ చేసుకుని ఆ లెంత్ దగ్గర లూజ్ తీసుకోవాలి మనం. ఇక్కడైతే నేను షోల్డర్ టు అపెక్స్ మెజర్ చేస్తున్నాను. షోల్డర్ టు అపెక్స్ అంటే సెంటర్ పాయింట్ అన్నమాట. ఇదేమో అపెక్స్ టు అపెక్స్ ఇలా మెజర్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.